మనం చూస్తున్నాం కదా సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో. ఇప్పుడు ఉదయం 4 గంటలు కావడంతో ఎక్కడ చూసినా భోగి మంటలు పెట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ భోగి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సో ఈ భోగి చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కలిపి ఇక్కడ ఒకే రోజున ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయట పాడేసి ఆ పాత వస్తువులతో ఈ రోజు అందరూ భోగి వేడుకను జరుపుకుంటున్నారు. సో ఇలా చేస్తే ఇంట్లో ఉన్న కీడుపోయి సంతోషం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నమ్మకం. మనతో పాటు చాలా మంది ఉన్నారు, చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ భోగి పండుగ చేసుకుంటారు. భోగి విశిష్టత ఏంటండి? ఇది మన సాంప్రదాయకం కదండి, సాంప్రదాయకం పోగొట్టుకుంటా చక్కగా అందంగా చేసుకుంటున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటాం? చాలా అందంగా చేసుకుంటున్నాం, పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ. పాట పాడతారా? విరిసిన పూమాలగా వెన్నుని వెదవాలుగా తలుపులనే తేడగా బాలా. సో ఒక్కసారి భోగి పండగ ఎలా చేసుకుంటారో ఆడతారా? భోగి ఆటలు ఆడతారా? చాలా బాగా చేసుకుంటాం, ఎన్నో రకాల ఆటలు కూడా ఆడుకుంటాం, చాలా రకాల ఆటలు కూడా ఆడతాం. ఒక బొగ్గమ్మ పాట పాడు. బొబ్బమ్మ. ఎల్లో గోపి ఎల్లో గోపి ఎల్లో ఇదొకటే పాడుతాం. ఓకే, ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా ఆనంద వాతావరణం నెలకొంది భోగి మంటలతో. ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి భోగి రోజున? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా ఊర్లో ఇది కాకుండా స్వచ్ఛ భారత్ కూడా పెట్టి భారతదేశంలోనే మన గ్రామంలో ఫస్ట్ టైం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టి చేసి ఆ తర్వాత ముగ్గులు పోటీలు, అలాగే ఈ భోగి విశిష్టత ఏంటి? ఇది మన ఇండియా, మన భారతదేశ సంప్రదాయ ప్రకారం మన భోగి అనేది ఒక పెద్ద పండుగ. అందులోనూ మన తెలుగు రాష్ట్రాలు రెండు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మనకి కలకత్తాలో దసరా లాంటిదో మన ఆంధ్రప్రదేశ్కి ఈ సంక్రాంతి అలాగా ఈ 3 రోజులు చేస్తాం. ఇది పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా ఈ కోడి పందాలకి చాలా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి ఏటా చాలా బాగా కోడి పందాలు జరుగుతాయి. రేపటి నుంచి 3 రోజుల వరకు కోడి పందాల తర్వాత మీ ఊర్లో విశిష్టత ఏంటి భోగి మంటల పైన? భోగి మంటల పైన టీవీపై ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో పండుగ సంక్రాంతి వేడుకలు ఎలా చేసుకుంటారు? సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు, పందాలు, భోగి మంటలతో అలరిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో. సో ఇది పరిస్థితి. భోగి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎక్కడ చూసినా భోగి మంటలతో ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రజలు సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో ఉమా, టీవీ5 వెస్ట్ గోదావరి.